హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీ రాష్ట్రంలో మనకు డీబీటీ పథకాలపై నారా చంద్రబాబు నాయుడు గారు ఎట్టకేలకి శుభవార్తను అయితే వెల్లడించారు. మనకు ఏపీ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ చేయూత పథకము, ఏబీసీ నేస్తం పథకము, ఇన్పుట్ సబ్సిడీ ఈ విధంగా మనకు ఒక 5 పథకాల నిధులైనటువంటివి అయితే విడుదల చేయగా, అందులో మనకు ముఖ్యంగా ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా వచ్చేటువంటి 18,750 రూపాయల నిధులు అనేటువంటివి చాలామంది కూడా పెండింగ్లో అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మనకు ఆ యొక్క నిధులపై నారా చంద్రబాబు నాయుడు గారు పలు విమర్శలు అయితే తీసుకువచ్చారు. అంటే పాత పథకాల నిధులు అనేటువంటివి కూడా విడుదల చేస్తామంటూ రేపు జూలై 1వ తారీఖు నుండి అనేటువంటిది కూడా మనకు తీసుకురావడం అయితే జరిగింది. అయితే మనకు ఈ యొక్క డీబీటీ పథకాలకు సంబంధించిన నిధులు అనేటువంటివి ముందుగా ఏ జిల్లాల వారికి అయితే విడుదల కాబోతున్నాయి, అలాగే మనకు ఇంకా కూడా పెండింగ్లో ఉన్నటువంటి జిల్లాలు ఏమి, ఎంతెంత అమౌంట్లు అనేటువంటివి వారి ఖాతాల్లోకి అయితే ఇంకా జమ కాలేదు, ఇంకా పెండింగ్లో అయితే ఉన్నాయి. ఇకపోతే మనకు ఈ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి సంబంధించి మీరు ఏ లింక్లో పెట్టుకో ఉండాలి. మీకు ఈ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి యాక్టివ్లో లేకున్నా కూడా మీ యొక్క అమౌంట్ అనేటువంటిది ఖాతాలకు అయితే జమ కాకపోవచ్చు. ఈ నేపథ్యంలో మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ ఏ విధంగా పెట్టుకో ఉండాలి, ఇకపోతే పేమెంట్ స్టేటస్లో మీకు ఏమని చూపించడం వల్ల పేమెంట్ అనేటువంటిది ఆగిపోయి ఉండొచ్చు. ఇటువంటి డీటెయిల్స్ గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. ఓకేనా? వీడియోని ఎండ్ వరకు చూస్తే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. ఎండ్ వరకు వచ్చేసి మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్లు అయితే పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోతాము. మనకు ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా వచ్చేటువంటి నిధులు అనేటువంటివి ఇప్పటి వరకు పలు జిల్లాల్లో కొంతమేరకు వరకే విడుదలయ్యాయి. చాలా వరకు అయితే మనకు ఈ నిధులు అనేటువంటివి విడుదల కాలేదంటూ కామెంట్లు అయితే డైలీ చేసి చెప్తూ ఉన్నారు. మనకు మొత్తంగా 5,000 కోట్ల రూపాయల నిధులు అనేటువంటివి అయితే విడుదల కావాల్సి ఉండగా, అందులో కేవలం మనకు 2,947 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. మిగిలినటువంటి అమౌంట్ అనేటువంటిది అయితే ఇంకా కూడా జమ కాలేదు. చాలా రోజులైపోయింది మనకు ఈ యొక్క నిధులు అనేటువంటివి విడుదల చేసి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడైతే నిధులు విడుదల చేశారు. అప్పటి నుంచి కూడా మనకు కొద్దిపాటి జిల్లాల వారికి అయితే నిదానంగా పడుతూ వచ్చాయి. బట్ ఇప్పుడు మనకు కంప్లీట్గా అయితే ప్రభుత్వం అనేటువంటిది మారిపోయింది. ఎన్నికల తేదీ నుంచి మనకు ఈ యొక్క పథకాల నిధులు అనేటువంటివి కంటిన్యూగా అయితే ఆగిపోయాయి, పడలేదు ఎవరికి కూడా, సడన్గా ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో మనకు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత పథకము, మిగిలిన డీబీటీ పథకాలకు సంబంధించి చాలామంది కూడా ఇంకా మనకు విద్యా దీవెన, ఈబీసీ నేస్తము, ఈ పథకాలకు సంబంధించిన నిధులు అనేటువంటివి కూడా జమ కాలేదు. వీటన్నిటి మీద కూడా నారా చంద్రబాబు నాయుడు గారు విడుదల చేస్తామంటూ ఒక సమీక్ష సమావేశం అయితే నిర్వహించి ఎట్టకేలిక మనకు ఈ యొక్క పథకాల నిధులు అనేటువంటివి అయితే విడుదల చేస్తాము, పాత పథకాలను కూడా అంటూ మనకు తీసుకువచ్చారు. మనకు జూలై 1వ తారీఖున ఈ యొక్క అమౌంట్స్తో పాటు ఇచ్చేటువంటి పెన్షన్ అమౌంట్స్ అన్నీ స్టార్ట్ చేస్తున్నారు కదా ఈ యొక్క కొత్త ప్రభుత్వం పథకాలు. మనకు ఈ యొక్క పథకాలకు సంబంధించిన నిధులతో పాటు వీటిని కూడా జమ చేస్తామంటూ ఎట్టకాలిక నిర్ణయం అయితే తీసుకోగా, ఈ నేపథ్యంలో మనకు ఈ జిల్లాల్లో అయితే చాలా వరకు పెండింగ్లో అయితే ఉన్నాయి. ఆ జిల్లాల నేమ్స్ ఇప్పుడు మనం అయితే చూసుకుందాము. కాకినాడ సిటీ ఏరియా ఏదైతే ఉందో అక్కడ ఇంకా కూడా మనకు 1,00,000 మందికి ఇంచుమించుగా 190 కోట్ల రూపాయల నిధులు అయితే పెండింగ్లో అయితే ఉన్నాయి. ఇకపోతే మనకు అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 1,77,000 మందికి శ్రీకాకుళం పాత బస్టాండ్ ఏరియాలో కూడా చాలామందికి 333 కోట్ల రూపాయల నిధులు అనేటువంటి పెండింగ్లో అయితే ఉన్నవి. అలాగే తిరుపతి అర్బన్ ఏరియాలో కూడా మనకు ఈ నిధులు అనేటువంటి పెండింగ్లో అయితే ఉన్నాయి. విజయనగరం అర్బన్ ఏరియా, ఇకపోతే మనకు సిటీఆర్ఐ రాజమహేంద్రవరము, బాపట్ల, ఈ విధంగా మనకు ఈ జిల్లాల్లో అయితే రాయచోటి, ఇవన్నీ జిల్లాల్లో కూడా చాలా వరకు అయితే పెండింగ్లో అయితే ఉన్నాయి, పర్లేదు ఇంకా కూడా. చాలామంది కూడా కామెంట్స్ అయితే చేసి తెలియజేస్తున్నారు. మా జిల్లాలో చాలామందికి పడ్డాయి, మా గ్రామంలో చాలామందికి పడ్డాయి, మాకు పడలేదని. మీకు పడకపోవడానికి గల కారణాలు ఏమిటంటే, ముందు మీరు పేమెంట్ స్టేటస్ అయితే చెక్ చేసుకోండి. అక్కడ అప్రూవల్ అని ఉంటేనే మీకు అమౌంట్ అనేటువంటిది, పెండింగ్లో ఉన్న అప్రూవల్ ఉన్నా కూడా మీకు అక్కడ అమౌంట్ అనేటువంటిది అయితే చూపిస్తుంది. అప్రూవల్ దగ్గర సక్సెస్ఫుల్ అని చూపిస్తే అమౌంట్ అనేటువంటిది అయితే ఖచ్చితంగా అయితే జమ అవుతుంది. అక్కడ నాట్ అప్రూవల్ అని చూపించిందంటూ మీకు అక్కడ అమౌంట్ అనేటువంటిది అయితే ఖాతాలకు అయితే జమ అయ్యే అవకాశం అయితే ఉండదు. పేమెంట్ స్టేటస్ దగ్గర కావచ్చు, అప్లికేషన్ స్టేటస్ దగ్గర కావచ్చు. ఖచ్చితంగా అయితే ఈ 3 అయితే చెక్ చేసి పెట్టుకోండి. మీరు అప్లై చేసుకున్నప్పుడు ఏమైనా డాక్యుమెంట్స్ మిస్ అయినా కూడా మీకు అప్లికేషన్ స్టేటస్ దగ్గర నాట్ అప్రూవల్ అని చూపిస్తుంది. ఇకపోతే మనకు పేమెంట్ స్టేటస్ దగ్గర బ్యాంక్ అకౌంట్స్కి సంబంధించి యాక్టివ్లో లేకున్నా, బ్యాంక్ అకౌంట్స్ అసలు పనిచేయకున్నా, ఎన్పిసిఐ యాక్టివ్లో లేకున్నా,
అదేవిధంగా ఆధార్ లింక్లో లేకున్నా ఇటువంటి ప్రాబ్లమ్స్ వల్ల కూడా మీకు నిధులు అనేటువంటివి బ్యాంక్ అకౌంట్కి జమ కాకుండా ఆగిపోయే అవకాశం కూడా ఉంటుంది. సో చాలామంది అయితే ఇవన్నీ తెలియకుండా అనుకుంటూ ఉన్నారు, మాకు ఇంకా పడలేదని అనుకోవచ్చు. ప్రతి ఒక్కరు ఇవైతే చెక్ చేసుకోండి. ఇవి చెక్ చేసుకున్నాకైతే మీకు అక్కడ ఏం చూపిస్తుందో దాని తర్వాత అయితే మనకు కామెంట్ అయితే చేసి తెలియజేయండి. దానికి సంబంధించి నేను ఏమి చేయాలో మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అదైతే చెక్ చేసుకోండి. సో దాని తర్వాత కామెంట్ కూడా చేయండి. ఓకేనా? సో ఇకపోతే మనకు ఈ యొక్క బ్యాంక్ అకౌంట్స్ విషయం చూసుకున్నట్లయితే మనకు మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి సంబంధించి చాలామందికి కూడా ఎప్పుడో ఇచ్చిన బ్యాంక్ అకౌంట్స్ కదా అవి యాక్టివ్లో ఉందో లేదో చెక్ చేసుకోవాలన్నమాట. సో ఈ యొక్క నేపథ్యంలో కూడా మనకు బ్యాంక్ అకౌంట్స్కి అమౌంట్ అనేటువంటిది పడకుండా ఆగిపోయే అవకాశం కూడా ఉంటుంది. సో కేవలం ఈ యొక్క ప్రాబ్లం వల్ల, అంటే మనకు ఈ యొక్క రీజన్ వల్ల కూడా అమౌంట్ అనేటువంటిది ఆగిపోయి ఉండొచ్చు. సో అందరికీ పడ్డాయి, మాకు పడలేదని చాలామంది కూడా అనుకుంటున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవైతే కరెక్ట్గా అయితే ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. దాని తర్వాత అయితే మీకు అమౌంట్ పడలేదు అనుకుంటే ఇక మనకు ఈ యొక్క డబ్బులు అనేటువంటిది పడదని అర్థం. ఓకేనా? సో వీటిలో ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఒక చిన్న కమెంట్ చేసి తెలియచేయండి. అలాగే మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకొని బెల్ ఐకన్ అయితే ఆల్ అనే దాన్ని ఆన్లో అయితే పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్. మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను.